Hi, my friends. I'm sorry. నా బ్రాండ్ ఇది పచ్చి తాగేస్తే ముందు వాటర్. ఎస్ మై ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాటర్. చూడండి, ఈ వాటర్. నేను దీని నుంచి చెప్తాను, ఇంపార్టెంట్ మ్యాటర్స్ దీని నుంచి చెప్తాను కదండి. కుండలో నీళ్లు శ్రేష్టం అనేవి తిరుగులేదు. మన వాటర్లో ఉన్నటువంటి క్రిముల్ని క్యాచ్ చేస్తుంది. నీళ్లు తేటగా చక్కగా పరిమళంగా ఉంటే తాగొచ్చు, బలం ఉంటుంది. అయితే ఈ గ్లాస్ బాటిల్లో తాగితే ఏ కలర్ బాటిల్లో తాగితే ఏంటి ప్రయోజనం అనేది నేను అతి పురాతనమైన పుస్తకంలో చదివాను. అతి పురాతన నాన్నగారు ఇచ్చారు, అది ఎక్కడ మర్చిపోయినది, ఒక ఇంట్లో ఇచ్చి మర్చిపోయాను, తీసుకోలేదు. చాలా అది మంచి జ్ఞానం. అది అందులో కొంచెం మిడిమిడి జ్ఞానంతో చదివి ఉన్నాయి, లైట్గా చదివాను, కొన్ని గుర్తు వస్తూ చెప్తున్నాను. తెలిసి తప్పు చేస్తాను, తెలిసినా తాగట్లేదు. ఇప్పుడు ఇటీవల స్టార్ట్ చేశాను మళ్ళీ, జస్ట్ ఒక 3-4 డేస్ అయిందంతే. తెల్ల బాటిల్, ట్రాన్స్పరెంట్ బాటిల్లో తాగితేనేమో కూల్ బాడీ, మనం వేడిని హరిస్తుంది, కాంతి చాలా మంచిది. అలాగే గ్రీన్ బాటిల్లో కూడా సేమ్ అదే ఉంది. అది కూడా కాంతి, దేహానికి మంచిది. స్పెసిఫిక్గా నీలం బాటిల్ తాగితే, ఇది నాకు బాగా గుర్తుంది, నీలం బాటిల్ తాగితే పక్షవాతం రానివ్వదు, ఫెరాలసిస్ అనేది రానివ్వదు నీలం బాటిల్ తాగితే. ఒక్కొక్క బాటిల్కి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క శక్తి ఉంది. అందుకని గ్లాస్ బాటిల్లో వాటర్ తాగితే చాలా మంచిది. అందుకని పూర్వం గాజు గ్లాసులో నీళ్ళు ఇస్తూ ఉంటారు ఎక్కువగా, అవి చాలా మంచిది. అది ట్రాన్స్పరెంట్ దాంట్లో ఇస్తే చాలా మంచిది. ఇవి నిజంగానే వాటర్ విత్ ఫ్రెండ్స్. చూడండి, ఓకే, కనపడుతుంది. ఓకే, ఓకేనా, ఇది వాటర్ ఇది. ఓకేనా. భగవంతుడి దయ వల్ల నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ముఖ్యంగా యోగా బాడీకి ఎప్పుడు కూడా యాంటీస్. ఫస్ట్ మధుపానం, మద్యం, ధూమపానం, సిగరెట్లు, గుట్కాలు, స్త్రీ సంభోగాలు, చెడు సహవాసాలు, ఇవన్నీ కూడా యోగాకి యాంటీ. అస్సలు పనిచేయదు, చేయనివది కూడా అసలు ఛాన్సే లేదు. అది అందుకని నేను భగవంతుడి దయ వల్ల అవి నా ఏ జన్మలోనో రాహువు కేతువు శనైశ్చరుడు నాకు ఫ్రెండ్స్ అయ్యారు, ఫ్రెండ్షిప్గా ఉన్నారు కాబట్టి, నన్ను అనుగ్రహించారు కాబట్టి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా ఉన్నాను అన్నమాట. ఎవరికైనా సరే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే వీళ్ళ ముగ్గురు ఈ త్రయం కనుక వక్రంగా ఉంటే వాళ్ళు ఆ బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్తుంటారు 100%. చాలా జాగ్రత్తగా వీళ్ళు బాగా పూజించుకోవాలి. వీళ్ళ బాగా ఎన్నో జన్మ సుకృతం, అది వేరే విషయం. చేస్తే మనకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా పుడతాం. అది ఇది రాత్రి పోసుకుని పొద్దున్న తాగాలి, ఏ బాటిల్ అయినా సరే, చాలా మంచిది. జై శ్రీమన్నారాయణ. హాయ్ మై ఫ్రెండ్స్. ఓకే, ట్రై టు లిటిల్ డిప్. ఓకే, చూద్దాం. ఓకే, ఓకే. నీలం బాటిల్, తెల్ల బాటిల్ రెండు నా దృష్టిలో చాలా మంచిది. నీలము తెలుపు, గ్రీన్ ఆల్సో, ఈ మూడు ప్రయత్నం ఇవ్వండి, చాలా మంచిది.
షేక్ వస్తుంటే చేయదు. మనకి కొంచెం ప్రెష్ చేసినప్పుడు బాగా ప్రెష్ చేస్తాం కదా, లైట్ లిటిల్ షేక్ వస్తుంది. అది జనరల్ ఓకే, మామూలుగా షేక్ రావద్దు. వస్తే అది బాగా ఓవర్గా అయినట్లకి దాన్ని మిడిల్గా వదిలేయటం, డ్రాప్ అయిపోతుంది, దాన్ని ఇంకా చేయకూడదు. That is all. After maybe this last friends after Hare Krishna. చాలా డేంజర్, అలాంటప్పుడు చాలా డేంజర్. దీనికి ఎనర్జీని చాలా వెచ్చించాలి, దేనికైనా ఎనర్జీ వెచ్చించాలి, వేరే విషయం. ఇలాంటి వాటిలో చాలా డిఫరెంట్ అన్నమాట. మనిషి బాడీ తేలిక అవ్వాలి. తేలిక అవ్వాలంటే కొంచెం శ్వాసని అన్నిటిని స్తంభింపచేయాలి. స్తంభింపచేసినప్పుడు ఏంటంటే ఒక రకమైనటువంటి మనకి తేలికపాటి శరీరంలో కొంచెం షేకింగ్ రావటం, కళ్ళు తిరగటం అది వస్తుంటుంది అన్నమాట. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది, అదే విషయం. ఇలాగే ట్రై చేసి హాఫ్ అన్ అవర్ తెలియకుండా ట్రై చేస్తూనే ఉన్నాను, అప్పుడు ఎఫెక్ట్ ఇది. ఇంకా అలా చేయను, అంతే. జస్ట్ 15 minutes కేటాయించాం. దాని మీద అంటే అది కూడా మంచిదే, దాని మీద రెస్ట్ అవసరం. శ్రీరామ రామ రామే తీయమే రామే మనోరమే సహస్రనామ తత్వం రామనామ వరామే. కోట్లయిపోయాను. నెక్స్ట్